అందరికీ నమస్కారం. ఈరోజు వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? గతంలో పోస్టులు వర్టికల్ రిజర్వేషన్‌లో ఏ విధంగా ఫిల్ చేసేవారు? ప్రెజెంట్ హారిజాంటల్ రిజర్వేషన్‌లో అవి ఏ విధంగా ఫిల్ అవుతున్నాయి? ఈ విషయాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేయండి. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనకు 2023 ఆగస్ట్ 2వ తేదీ నుంచి జీఓఎంఎస్ నంబర్ 77ని బేస్ చేసుకొని మనకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి రిక్రూట్మెంట్ అన్నింటిలో కూడా హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనకు ప్రతి నోటిఫికేషన్లో కూడా పోస్ట్ అన్నవి హారిజాంటల్ రిజర్వేషన్ ఆధారంగా ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్స్ తీసుకొని వర్టికల్ రిజర్వేషన్‌లో ఏ విధంగా ఉంటుంది, హారిజాంటల్ రిజర్వేషన్‌లో ఏ విధంగా ఫిల్ చేయడం జరుగుతుందనేది ఈ వీడియోలో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా వర్టికల్ రిజర్వేషన్‌లో ఏ విధంగా పోస్టులనేవి ఫిల్ చేయడం జరిగేది అనేది ఇప్పుడు చూద్దాం. మనకు ఓసీలో 20 పోస్టులు ఉన్నాయనుకోండి. అందులో ఓసీ జనరల్ కింద 14 పోస్టులు చూపించడం జరిగింది. ఓసీ ఉమెన్ కింద 6 పోస్టులు చూపించారు. ఇది ఒకసారి గమనిస్తే ఓసీ జనరల్ అనేటువంటి ఈ ఆప్షన్‌లో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ 14 పోస్టులకి అర్హత అనేది ఉండేదన్నమాట. కానీ ఈ ఓసీ ఉమెన్ అనేది కేవలము ఫీమేల్‌కి మాత్రమే అవకాశము ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు వర్టికల్ రిజర్వేషన్‌లో పోస్టులు అనేవి ఫిల్ చేయబడేవి. ఇక్కడ మీరు గమనిస్తే ఓసీ ఉమెన్‌కి ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది ఫిక్స్ చేయబడి ఉంటుంది ఇక్కడ. కానీ అలాగే ఓసీ జనరల్‌లో మేల్ గాని, ఫీమేల్ గాని ఎవరైనా సరే పోటీపడి ఈ 14 పోస్టుల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉండేది. అదే ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్‌లో గనక చూస్తే ఓసీలో ఇక్కడ 20 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో ఖచ్చితమైనటువంటి రిజర్వేషన్ అంటూ ఏం లేదు. అయితే ఉమెన్‌కి మాత్రము ఇక్కడ 33% రిజర్వేషన్ అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ 20 పోస్టుల్లో 33% అని అనుకున్నప్పుడు దాదాపుగా 6 పోస్టులు ఉమెన్‌కి కేటాయించడం జరుగుతుంది. ఇది ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. సెపరేట్‌గా రిజర్వేషన్ అంటూ ఏమీ ఉండదు. ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. అని అంటే 20 పోస్టుల్లో ఖచ్చితంగా 6 లేదా అంతకన్నా ఎక్కువ 6 లేదా అంతకన్నా ఎక్కువ మంది మహిళలు ఈ 20 పోస్టుల్లో గనక ఉంటే ఇక మహిళలకు స్పెషల్‌గా ఎటువంటి రిజర్వేషన్ అనేది ఉండదు. ఒకవేళ ఈ 20 పోస్టుల్లో గనక 6 లేదా 6 కన్నా తక్కువ మంది గనక మహిళలు గనక ఉంటే అప్పుడు ఆ 20లో నుంచి చివరిగా ఉంటుంది చూడండి 19, 20 అని ఈ నంబర్స్ ఉంటాయి చూడండి. ఎంతమంది అయితే మహిళలు తక్కువగా ఉన్నారో అంతమందిని ఇక్కడ జెంట్స్‌ని రిమూవ్ చేసి మహిళల్ని యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకు హారిజాంటల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఉదాహరణలు తీసుకుందాం. ఇక్కడ ఉదాహరణతో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, ఇది వర్టికల్ రిజర్వేషన్. ఇందులో మనకు ఓసీలో టోటల్‌గా 20 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఓసీ జనరల్‌కి 14, ఓసీ ఉమెన్‌కి 6 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని ఏ విధంగా ఫిల్ చేస్తారు అని అంటే ఈ 14 పోస్టులు 14 నెంబర్ వరకు ఎక్కడైతే ఉందో అక్కడి వరకు డైరెక్ట్‌గా మనకి పోస్టులు అయితే తీసుకునేయబడుతుంది. అలాగే ఇక ఓసీ ఉమెన్ 6 అని అన్నప్పుడు 15 తర్వాత ఎవరైతే ఉమెన్ అని ఉన్నారో ఇక్కడ ఫీమేల్ అని రాసాము. ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకు 27 నెంబర్ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు వర్టికల్ రిజర్వేషన్‌లో ఉండేది. ఇక్కడ గమనించండి, 1 నుండి 15 వరకు మేల్ గాని, ఫీమేల్ గాని ఎవరైనా ఉండవచ్చు. ఇక్కడ రెస్ట్రిక్షన్ ఏమీ లేదు.
తర్వాత ఉండేటువంటి 6 పోస్టులకి మాత్రము ఖచ్చితంగా ఫీమేల్ మాత్రమే ఉండేటట్లు మనకు గతంలో రిజర్వేషన్ అనేది ఉండేది. మరి ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇదే విధంగా ఉంటే ఏ విధంగా వర్తిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. హారిజాంటల్ రిజర్వేషన్‌లో మనకు ఓపెన్‌లో 20 పోస్టులున్నాయి. ఇందులో సెపరేట్‌గా ఉమెన్స్‌కంటూ రిజర్వేషన్ ఏముండదు. ఇన్‌బిల్ట్‌గా మనకు 33% రిజర్వేషన్ అయితే ఉంటుంది అని చెప్పాం. మరి 20లో ఈ 33% రిజర్వేషన్ అని అన్నప్పుడు మనకు దాదాపుగా 6 పోస్టులైతే రావడం జరుగుతుంది. 6 పోస్టులు రావడం జరుగుతుంది కదా! మరి ఈ 6 పోస్టులు ఏ విధంగా ఫిల్ చేస్తారు? మొత్తం ఇక్కడ మనకు ఓపెన్‌లో 20 ఉన్నాయి కాబట్టి 20 వరకు మాత్రమే కట్ ఆఫ్ అనేది వస్తుంది. గతంలో మనకు ఎక్కడి వరకు వచ్చేది? వర్టికల్ రిజర్వేషన్‌లో అయితే మనకు 27 వరకు కట్ ఆఫ్ అనేది వచ్చేది వర్టికల్ రిజర్వేషన్‌లో. కానీ ఈ హారిజాంటల్ రిజర్వేషన్‌లో కేవలము 20 వరకు మాత్రమే కట్ ఆఫ్ అనేది వస్తుంది. మరి ఇందులో ఎలా ఫిల్ చేస్తారు అని అంటే ఈ 6 పోస్టులు గమనించండి. ఇక్కడ లేడీస్ ఫీమేల్ ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నారు. అంటే మనకి ఇచ్చినటువంటి 33% కన్నా ఎక్కువ మందే ఇక్కడ ఫీమేల్ ఉండడం జరిగింది. కాబట్టి వీరికి సపరేట్‌గా మరి ఈ 6 పోస్టులు ఫిల్ చేయడం జరగదు. ఒకవేళ ఇక్కడ మేల్ ఉండి, ఇక్కడ కూడా మేల్ ఉండి, అప్పుడు ఒకసారి మనం కౌంట్ చేస్తే 1, 2, 3, 4 అండ్ 5 కేవలము 5 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేస్తారని అంటే ఈ 20వ నెంబర్ ఉన్నటువంటి ఈ మేల్ని రిమూవ్ చేసి ఇక్కడ మనకు ఫీమేల్ని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే 33% కన్నా ఎక్కువ మంది మహిళలు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా 33% కన్నా తక్కువ గనుక మహిళలు ఉంటే చివర్లో ఎవరైతే ఉంటారో వారిని రిమూవ్ చేసి అక్కడ మహిళల్ని ఇన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ మధ్య డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ యొక్క మెరిట్ లిస్ట్‌ని తీసుకొని దీని ఆధారంగా మీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్‌ని దాదాపుగా అంచనా వేయడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా మీరు ఈ ప్రయత్నాన్ని ఒకసారి చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఆల్.